గారు ఒకసారి తెనాలికి వెళ్దాం. తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారికి కోపం వచ్చిందంట. తెనాలిలో అభివృద్ధి పనుల ఆలస్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. సదరం సర్టిఫికేట్ల కూడా డబ్బులు వసూలు చేయడంపై వార్నింగ్ ఇస్తున్నారు. మంత్రి వస్తేనే పనుల్లో కదలిక ఉంటుందా అని ప్రశ్నించారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల. పని చేయండి, 2 కుర్చీలు తెప్పించండి, ఎక్కడే కూర్చుంటారు. పని అంత సేఫే ఉంటారు, దాని తర్వాత ఉంటారు ఎవరు. అంతేనా? మన ట్రాక్టరు, మన జేసీబీ, మనం లిఫ్ట్ చేస్తున్న దానికి టెండర్ ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారు, మీరు డ్యూటీకి రాబాకండి. చాలా తేలికైతే పట్టుదలతో పనిచేయాలి, కమిట్మెంట్ ఉందనేది మీలో లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. టేకింగ్ మనీ ఫ్రమ్ పేషెంట్స్. అటువంటి మాడుకోవాలి మన హెచ్డిఎస్లో కానీ మనం ఏదో టైప్ చేసుకొచ్చి మనం అన్నీ అయిపోతున్నాయి, అంత అద్భుతంగా ఉందనుకుంటే ఎట్లా? నేను చాలాసార్లు చెప్పాను, సదరం సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటున్నారు, ఎంఆర్ఐ స్కానింగ్కి డబ్బులు తీసుకుంటున్నారు. మన పీపీపీ ఇచ్చేసామంటే మన బాధ్యత కాదని అనుకుంటే ఎట్లా? ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ కదా. No, you were actually at one point of time you were such a committed doctor to this hospital. 1 crore డొనేషన్ ఇస్తానని ప్రతాప్ గారు వస్తే ఈ రోజు వరకు దానికి అసలు కదలికలేదు మీ దగ్గర. ఎన్నిసార్లు చెప్పాను మీరు నాకు బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ఇక్కడ సదరం సర్టిఫికేట్ విషయంలో కానివ్వండి, ఎంఆర్ఐ స్కానింగ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై ఘాటుగా స్పందించారు. దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా చొరవ తీసుకోవట్లేదని అధికారులను ప్రశ్నించారు. నాదెండ్ల వ్యాఖ్యలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. సో ఒకసారి విజయవాడ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి రెగ్యులర్గా నాదెండ్ల మనోహర్ చాలా కూల్గా ఉంటారు, అలాంటి వ్యక్తి ఒక్కసారి ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు. లాస్ట్ టైం కూడా ఏదో ఒక ఇష్యూ అయినట్టుంది కదా, ఇలాంటిదే? ప్రధానంగా చూసుకుంటే అధికారులు పూర్తి స్థాయిలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. దానికి అంటే దురదృష్టశాఖ అనుకోవాలా ఇంకో కారణం అనాలో తెలియదు, కానీ రాజకీయంగా ముడిపడింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇన్ఛార్జిగా ఉన్నారు, మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరు చెప్పింది వినాలో, ఎవరు చేసింది ఫైనల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. వీరిద్దరి మధ్య ఈ రకమైన కోణం ఉంటే తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ ఏలుపెట్టి తానే గుంటూరు పార్లమెంటుకి సంబంధించి సుప్రీంని తాను చెప్పిందే జరగాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కొంత కన్ఫ్యూజన్ అయ్యి ఎవరు చెప్పింది వినాలో, ఎవరు చెప్పింది వినకూడదు అనే కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. దీంతో పాటుగా అక్కడ అధికారులు ఎవరికి 80% మంత్రి మాట వినే పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి మాట వింటే ఏదైతే తెనాలి కార్పొరేషన్ సంబంధించి డస్ట్ క్లీనింగ్ సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పూడికి తీతకు సంబంధించి 3 సార్లు హెచ్చరికలు చెప్పినా కానీ తీయలేదు. ఆయన స్వయంగా కుర్చీ వేసుకొని కూర్చొని 2 గంటల పాటు కూర్చుంటే మాత్రం మున్సిపాలిటీ అధికారులు తీయలేదంటే నాదెండ్ల మనోహర్కి అధికారులు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఓకే శివ, కానీ ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక మంత్రిగా అధికారులని అలా నిలదీయటం మంచిదంటాను నేను. అలా నిలదీయాలి. ఇప్పుడు మంత్రి తన శాఖ కాదు, తన నియోజకవర్గం కాదు, ఏదైనా సరే పట్టించుకోవాలి. సో ఈ రకంగా పనులన్నీ కూడా చేయించాలి, ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. సో అధికారుల కోఆపరేషన్ మంత్రికి ఉండాలి. రీసెంట్ గా మంత్రి నాదెండ్ల కంటిన్యూస్ గా ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు, అధికారులను ఇలా నిలదీస్తున్నారు. అయినప్పటికీ కూడా పనులు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మరీ ఆయన పనులు చేపిస్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుంది అనే నెగ్లిజెన్సీ. ఆఖరికి సదరం సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటారా అని చెప్పి ఆయన నిలదీయటం అనేది నిజంగా మంచి కాన్సెప్ట్ కాదు, ఇది మంచి పద్ధతి. ప్రతి ఒక్క మంత్రి ఇలా పనిచేయాలి. అదే క్రమంలో అధికారులు కూడా ఇలా మాటలు అనిపించుకోకుండా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే సిస్టమ్ బాగుంటుంది. సిస్టమ్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. సో నిజంగా ఈ విషయంలో మాత్రం నాదెండ్ల మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన కోపంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు కూలుగా కనిపించే వ్యక్తి ఆ స్థాయిలో ఫైర్ అవుతున్నాడంటే ఖచ్చితంగా ఆవేశంలో కూడా ఒక అర్థం ఉంది. ఖచ్చితంగా ఇలా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్